నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను మీ రాణి ప్రత్యూష. రాజకీయాల్లో కొత్త తిరుగుబాటు మొదలైంది. బ్యాలెట్లో లేని పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు పార్టీ పెట్టాలంటే కార్యాలయం ఉండేది, జెండా ఉండేది, నాయకుడు ఉండేవాడు. ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ చాలు, ఒక వైరల్ వీడియో చాలు, ఒక మీమ్ చాలు, లక్షల మంది ఫాలోవర్లు వచ్చేస్తున్నారు. ఎన్నికల బరిలో లేని పార్టీలు ఇప్పుడు ప్రజల మదిలోకి ఎలా వచ్చి చేరాయి? బొద్దింకల జనతా పార్టీ, జాతీయ పరాన్నజీవుల కూటమి, తెలంగాణ ఎండ్రెన్ పార్టీ, E20 జనతా పార్టీ, ఇవి జోకులా లేక యువత ఆవేదనకు కొత్త రూపాలా? నిరుద్యోగం, పేపర్ లీకులు, ఉద్యోగాల కొరత, వ్యవస్థపై విసుగు ఇవన్నీ కలిసి డిజిటల్ తిరుగుబాటుకు నాంది పలుకుతున్నాయా? అంటే రాబోయే కాలంలో నవతరం యువత రాజకీయాలకు మార్చబోతుందా? లేక రాజకీయాలే యువత కోపాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయా? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నవతరం రాజకీయాల కొత్త యుగానికి సోషల్ మీడియా నాంది పలుకుతుంది. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు క్యాడర్ ఉండేది, ఇప్పుడు క్రియేటర్స్ రంగంలోకి దిగుతున్నారు. ఒకప్పుడు పార్టీలు ర్యాలీలు నిర్వహించేవి, ఇప్పుడు రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు నినాదాలు వినిపించేవి, ఇప్పుడు మేమ్స్ పేలిపోతున్నాయి. ఓటు వేయడానికి 5 నిమిషాలు సరిపోతే అసంతృప్తి వ్యక్తం చేయడానికి 5 సెకండ్లు చాలంటూ చాతడంత పోస్టులు పెడుతున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో పురుడు పోసుకోబోతున్న తెలంగాణ ఎండ్రెన్ పార్టీ ప్రకంపనలకు కారణమవుతుంది. ఇంతకీ ఎండ్రెన్ లెక్కేంటి, వాళ్ళ తిక్కేంటి? ఈ ప్రభుత్వం మా నిరుద్యోగ యువకులది. పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు గతంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తుర్రు. ఇది ఎక్కడో మీరు ఒర్లినా పొర్లుడు దండాలు పెట్టినా, మీరు ఎండ్రిన్ దాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు చేస్తా. ఇది తెలంగాణ ఎండ్రిన్ పార్టీ లెక్క. దండయాత్రకు సిద్ధమైన నిరుద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మీరు భర్తీ చేసిన ఉద్యోగాలు 11,000 మాత్రమే. కానీ ఒక మంత్రి 70,000 అంటాడు, ఒక మంత్రి వచ్చి 80,000 అంటాడు. కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో రాష్ట్రంలో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పురుడు పోసుకోబోతోంది. నిరుద్యోగ యువత ఒర్లినా, పొర్లు దండాలు పెట్టినా, ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీసు ఉద్యోగాలు పెంచడం సాధ్యం కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై యువత బగ్గుమంటోంది. ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారో వాళ్లే తప్పకుండా రేపటి రోజున మళ్ళీ కథానాయకులై మీ మీద తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నోటిఫికేషన్ రాకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి రంగు పడుతుంది. నిరుద్యోగులు వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం తరహాలోనే ప్రభుత్వంపై ఉద్యమించేందుకు నిరుద్యోగులు సమాయత్తమవుతున్నారు. ఎండ్రిన్ తాగి చావండి అన్న నోర్లే రేపు నిరుద్యోగుల సత్తా చూసి నోరెళ్లబెట్టేలా తెలంగాణ ఎండ్రిన్ పార్టీకి పోలీస్ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ నాయకులు రూపకల్పన చేస్తోంది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండ్తోనే పోరాటం సాగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా కేవలం 18,000 మాత్రం ఇచ్చి మాకు 1,82,000 ఉద్యోగులు బాకీ ఉన్నారప్ప అంటే అడుగడుగున అరెస్టులు చేసి, అడుగడుగున లాఠీ చార్జీలు చేసి, మా రూమ్ల పైన దాడి చేసి, మా ఆశల పైన దాడి చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తా ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఏ జాబ్ క్యాలెండర్ కూడా ఒక్క నోటిఫికేషన్ లేకుండా వీగిపోయిన చరిత్ర ఓన్లీ తెలంగాణ జాబ్ క్యాలెండర్ కి మాత్రమే ఉంది. ఇట్లా అనేక మోసాలు చెప్పుకుంటూ వస్తే ఈ 2.5 సంవత్సరాల్లో 72 సార్లు హామీ ఇచ్చి 72 సార్లు మోసం చేసిండ్రు. తెలంగాణ ఎండ్రిన్ పార్టీని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఉద్యమాల పురిటిగడ్డ సూర్యాపేట వేదికగా ఆవిర్భావ కార్యక్రమాలను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు నిరుద్యోగులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మారోజు వీరన్న స్తూపం వద్ద పార్టీ లోగోను ఆవిష్కరించడంతో పాటు తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్టు నటించిన సీఎం రేవంత్ తెలంగాణలో 50 రోజులుగా పోరాటం చేస్తోన్న తమ గోసను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకుంటే ధర్మేంద్ర ప్రధాన్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. నువ్వు ఎప్పుడేమో ఎండ్రిల్ దాగమంటున్నావు,
మాతో పాటు మీరు తాగండి కదా మరి మీరు సభకు. ఇప్పుడు మీరు తాగితే మేము తాగితే ఇద్దరు పంచుకొని తాగుతాం. మరి ఎందుకంటే మేము గెలిపించి మేము మోసపోయినాం, గెలిచి నువ్వు అధికారంలో వచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నావు. ఒకసారి బావిలో దుంకుదామన్నా అందరం కలిసి దుంకుదాం కదా. మీరు ఒక సీఎం స్థాయిలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. 34 వరకు నువ్వు ఉంటా అంటున్నావు కదా, 34 కాదు, నువ్వు అసలు 2 సంవత్సరాలు కూడా ఉండడం కష్టమని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో ఎండ్రిన్ పార్టీయే కాదు, దేశంలో కాక్రోచ్ పార్టీ ప్రకంపనల స్ఫూర్తితో మరో పార్టీ ఊపిరి పోసుకుంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన రచ్చతో సీజేపీ సంచలనం సృష్టిస్తే తాజాగా దేశంలో స్వచ్ఛమైన ఇంధనం కోసం కొత్త పార్టీ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా E20 జనతా పార్టీ ప్రారంభమైంది. పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనంతో పాటు 100% ప్యూర్ పెట్రోల్ అందుబాటులో ఉంచాలనే డిమాండ్తో క్యాంపెయిన్ చేస్తోంది. మీమ్స్, సెటైర్స్, సోషల్ మీడియా పోస్టులతో జనాన్ని ఆకర్షిస్తోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై వాహనదారుల్లో ఎగసిపడుతున్న అసంతృప్తి జ్వాలల మధ్య ఈ పార్టీ పురుడు పోసుకుంది. సీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి గద్దె దింపేలా చేస్తే ఈజేపీ మాత్రం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చుట్టుముట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రభుత్వ ఇథనాల్ విధానాన్ని ఎండగడుతూ కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తోంది. ఇథనాల్ బ్లెండింగ్ కు తాము వ్యతిరేకం కాదంటూనే గడ్కరీ అనుసరిస్తున్న E20 విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. పెట్రోల్ బంకుల్లో E20తో పాటు 100% స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో ఉంచాలని నినదిస్తోంది. हम बाकी शहरों में जा रहे हैं और पार्लियामेंट चालू हो रहे में यहाँ कह रहा हूं, अगर नितिन गडकरी जी आपने चुनौती दी है, आप चुनौती स्वीकार नहीं करते तो हम पार्लियामेंट के वक्त आपके घर के बाहर बैठेंगे सर। ये सुन लीजिए सर, चुनौती आपने दी है देश की आम जनता को। आपने हमको बेरोजगार कहा है, हमें ये बात पकड़ है इस पे। हम बेरोजगार है सर, हम बेईमान नहीं है, हम बेरोजगार है सर, हम देश नहीं बेचते, हम बेरोजगार है सर, हम बात के पैसे पे डिस्टिलरी का 100 करोड़ का धंधा नहीं करते साहब। अब आपसे पूछ रहा हूँ, मैं आपसे यहाँ पर की करता हूँ, मैं पूछ रहा हूँ आपसे, अन्य भाइयों बहनों, भाई साहब मैं आपको नहीं जानता हूँ, क्या आपकी गाड़ी का आदेश कम हुआ या नहीं हुआ? हुआ है। क्या प्रदूषण बढ़ा है या नहीं बढ़ा है? क्या महंगाई बढ़ी है या नहीं बढ़ी है? क्या आपकी गाड़ी में कोई समस्या आई है या नहीं आई? आप सबसे नितिन गडकरी के बेटे का हुआ, आप सबका हुआ। ఎనర్జీ సెక్యూరిటీ పేరుతో కేంద్రం చేస్తోన్న హడావిడికి వాహనాల మైలేజ్ పడిపోతుందన్న కస్టమర్ల ఆవేదనను తమ గొంతుగా వినిపిస్తోంది ఈజేపీ. స్వచ్ఛమైన పెట్రోల్ తమ హక్కు అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వాస్తవాలకు దగ్గరగా వినూత్నంగా జరుగుతున్న ఈ ఆన్లైన్ ప్రచారం నవతరం యువతను, వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఉద్యమం గనుక సీజేపీ ఉద్యమంలా తీవ్రమైతే మాత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, మోడీ సర్కారుకు తలనొప్పి తప్పదన్నట్టుగానే కనిపిస్తోంది. నిజానికి ఇదంతా కూడా ఇంటింటి ప్రచారం కాదు, సోషల్ ప్లాట్ఫామ్పై జరుగుతున్న యుద్ధం. సోషల్ మీడియా ఇప్పుడు కేవలం ఒక ఎంటర్టైన్మెంటే కాదు, పొలిటికల్ మూడ్ మీటర్. నవ్వించే మేం వెనక ఏడిపించే వాస్తవం దాగి ఉందని కుండబద్దలు కొడుతున్నారు. పట్టలేనంత కోపంతో, జీర్ణించుకోలేనంత నిరాశగా ఉన్న యువత ఆవేశమే సోషల్ మీడియాను కుదిపేస్తుంది. అయితే ఇవి అధికారిక పార్టీలా లేక డిజిటల్ వ్యంగ్య ఉద్యమాలా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒక రకమైన చర్చ, అంతకు మించిన రచ్చ. భావి ఎన్నికలను శాసిస్తూ ఉన్న సోషల్ మీడియా రాబోయే ఎన్నికలను ఎలా ప్రభావితం చేయబోతోంది? సిగ్గుండాలి ప్రభుత్వము. ఎందుకు మాతో చెలగడ్డ మాడుతున్నారు? జేఎల్ రాలే, డిఎల్ రాలే, మెగా డిఎస్సీ అన్నారు. ఎడిపోయింది మీ మెగా డిఎస్సీ? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తేనే గానీ ఈ రోజు నోటిఫికేషన్ వచ్చే ప్రసక్తి లేదు. నిరుద్యోగులు పెట్టుకున్న నిరుద్యోగులు ఏ ప్రభుత్వం గద్దెనెక్కలే. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా రాజకీయ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు కూడా అదే రాజకీయ అసంతృప్తికి వేదిక అవుతోంది. పోస్ట్ చిన్నదే కానీ ప్రభావం మామూలుగా లేదు. హ్యాష్ ఓట్లుగా మారుతుందా, రీల్స్ రిజల్ట్స్ మార్చగలవా అన్నంతగా సోషల్ మీడియా షేక్ చేస్తోంది. ఇప్పుడు వ్యంగ్యం మొదలయ్యే చోటే వ్యవస్థపై అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డ 2 ఏళ్ల తర్వాత 2025 సంవత్సరం ఏప్రిల్ 1 ఏప్రిల్ 1కు ఏప్రిల్ ఫూల్స్ చేస్తూ అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను అందరినీ కూడా
ఫూల్స్ చేసే విధంగా జాబ్ లెస్ క్యాలెండర్ గా దాన్ని ఈరోజు తయారు చేసి అసలు ప్రమాదం ఏమిటి? ప్రజాస్వామ్యంలో విమర్శ మంచిదే, కానీ అపోహలు, ఫేక్ న్యూస్, ట్రోలింగ్, వ్యక్తిగత దూషణ ఇవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. నిజానికి ఇది యువత తిరుగుబాట లేక మీమ్ రాజకీయాల అన్నంతగా మారిపోతోంది. కొత్త ప్రతిపక్షంగా మారిన సోషల్ మీడియా ఉద్యోగాల సమస్యను రాజకీయ ఎజెండాను మార్చేస్తోంది. 2028 ఎన్నికల నాటికి ఇలాంటి డిజిటల్ ఉద్యమాలు నిజమైన రాజకీయ శక్తులుగా మారతాయా అన్న భావన కలిగిస్తోంది. పార్టీల నాయకుల కంటే కంటెంట్ క్రియేటర్ల ప్రభావమే ఎక్కువవుతోంది. నాయకులు మాట్లాడితే సభలు నిండేవి, ఇప్పుడు మీమ్స్ మాట్లాడితే టైం లైన్లు నిండుతున్నాయి. రాజకీయాలు మారలేదేమో కానీ రాజకీయాల్ని చూసే తరం మాత్రం క్రమంగా మారిపోతోంది. బ్యాలెట్లో లేని పార్టీలు మొబైల్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. నిరుద్యోగి చేతిలో డిగ్రీ ఉంది, ఫోన్ ఉంది. అదే పాశుపతాస్త్రమై పాలకుల్ని పరుగులు పెట్టిస్తోంది. బ్రహ్మాస్త్రమై ప్రభుత్వ పనితీరును బద్దలు కొడుతోంది. ఒక మీమ్, ఒక వీడియో, ఒక హ్యాష్ ట్యాగ్ కొన్నిసార్లు ఒక భారీ రాజకీయ సభ కంటే ఎక్కువ ప్రభావం చూపించే స్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు విద్యార్థులకు, నిరుద్యోగులకు వాళ్ళు ముఖాలు చాటేస్తున్నారు. ఇక్కడ ఏ నియోజకవర్గం పోయినా వాళ్ళు నిరుద్యోగులు ప్రశ్నిస్తే వీళ్ళు ముఖం చాటేసుకుని తిరుగుతున్న రోజులు వచ్చిన ఈ రోజు మీరు ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు అయ్యని పక్షంలో ఖచ్చితంగా ప్రతి మంత్రిని కానీ ప్రతి ఎమ్మెల్యేని కానీ అడ్డుకుంటామని కూడా మేము మీ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. బొద్దింకల జనతా పార్టీ అయినా, పరాన్న జీవుల కూటమి అయినా, లేదా రేపు ఇంకో కొత్త డిజిటల్ ఉద్యమమైనా అసలు ప్రశ్న పేర్ల గురించి కాదు, యువత ఎందుకు ఇలా స్పందిస్తోంది? పాలకులు ఆలోచించాల్సింది దీని గురించే. ఎందుకంటే ఉద్యోగాలు, విద్య, పేపర్ లీకులు, వ్యవస్థపై విశ్వాసం ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే ఇలాంటి ఉద్యమాల ప్రభావం తగ్గుతుందని గ్రహించాలి. లేకపోతే సోషల్ మీడియా పోస్టులు రేపటి రాజకీయ ఎజెండాను కూడా నిర్ణయించే రోజులు దూరంలో లేవని తెలుసుకోవాల్సి వస్తుంది. అంతా అయ్యాక అయ్యో అనాల్సి వస్తుంది. అదేదో అంటారు చూడండి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, అంతే. మీరు ఇచ్చినటువంటి హామీలు అడిగితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంటిని మూసుకొని సాగండి, బాయిలో దుంకి సాగండి అని చెప్పి ఒక అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ నిరుద్యోగులను మానసిక వేదనకు గురి చేస్తా ఉన్నాడు. ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటికీ కూడా 3 సంవత్సరాలు అవుతుంది. డిగ్రీ అర్హత కూడిన ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇళ్లను ముట్టడిస్తాం, సెక్రటేరియట్ ముట్టడిస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. ఏమైనా ఈ హఠాత్ పరిణామాలు అధికార పీఠాలను కదిలించేస్తున్నాయి. తమ ఆక్రోశాన్ని, తమ ఆవేశాన్ని, తమ ఆక్రందనను అత్యంత వ్యూహాత్మకంగా తీవ్ర ఆందోళనతో స్పందిస్తున్న తీరు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తుంది. సాధారణంగా ఏ బలమైన రాజకీయ శక్తి అయినా తమకు సమానమైన సంప్రదాయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. కానీ ఇక్కడ శత్రువు ఎవరో కంటికి కనిపించదు. స్పష్టమైన నాయకత్వము లేదు, కార్యాలయము లేదు, భౌతిక శ్రేణులు అసలే లేవు. కేవలం మేమ్స్, వ్యంగ్య చిత్రాలు, హాస్యభరిత వ్యాఖ్యల ఆధారంగా నడిచే ఒక అదృశ్య సైన్యాన్ని ఎలా అదుపు చేయాలో తెలియకపోవడంతో అధికార పీఠాల కూసాలు కదిలిపోతున్నాయి. రాజకీయాల్లో ఒక రకమైన కొత్త ట్విస్ట్ వణుకు పుట్టిస్తోంది. ఎన్నికల బరిలో కనిపించిన డిజిటల్ పార్టీలు సోషల్ మీడియాలో కోట్లాది యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొన్నటిదాకా బొద్దింకల జనతా పార్టీ, ఆ తర్వాత జాతీయ పరాన్నజీవుల కూటమి, ఇప్పుడు తెలంగాణ ఎండ్రిన్ పార్టీ, తాజాగా E20 జనతా పార్టీ. ఈ పేర్లతో వైరల్ అవుతోన్న ఈ డిజిటల్ ఉద్యమాల అసలు లక్ష్యమేంటి? నిరుద్యోగం, పేపర్ లీకులు, వ్యవస్థపై యువత ఆగ్రహానికి ఇవే కొత్త ప్రతీకలుగా మారబోతున్నాయా? ఇవే ఇప్పుడు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చినటువంటి జాబుల పైన శ్వేతపత్రం విడుదల చేసేటువంటి దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. 3 ఏళ్లలో నిరుద్యోగులను నిండా ముంచినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జంగు సైరన్ మోగించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో భారత రాజకీయ ముఖ చిత్రంలోనైనా, రాష్ట్ర రాజకీయాల్లోనైనా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలతో తీరిక లేకుండా ఉంటే, మరోవైపు డిజిటల్ వేదికగా యువత సృష్టించిన కొత్త శక్తులు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఏటా పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత అవినీతికి నిరసనగా భారతీయ జెన్జీ సోషల్ మీడియా వినియోగదారులు సృష్టించిన వ్యంగ్య ఆన్లైన్ రాజకీయ ఉద్యమాలివి.
ప్రస్తుతం ఇవి కేవలం మీమ్స్కే పరిమితం కాకుండా యువత ఆక్రోశాన్ని ప్రతిబింబించే సామూహిక డిజిటల్ నిరసనగా రూపాంతరం చెందాయి. ఈ రెండు బృందాలలో ఏది కూడా భారత ఎన్నికల సంఘం కింద అధికారికంగా గుర్తింపు పొందిన అసలైన రాజకీయ పార్టీ కాదు. అయినప్పటికీ రాజకీయ పార్టీలకు చెమటలు పట్టించేలా సోషల్ మీడియాలో వీటికి క్రేజ్ లభిస్తోంది. ఇన్వేదికగా ఈ ఉద్యమానికి సంబంధించిన సీజేపీ పేజీ ఏకంగా 6 మిలియన్లు అంటే 60 లక్షల ఫాలోవర్ల మైలురాయిని అందుకొని అప్పట్లో రికార్డు సృష్టించింది. ఈ అసాధారణ డిజిటల్ ఉద్యమం వెనుక ఒక తీవ్రమైన ఆత్మగౌరవ పోరాటం దాగి ఉంది. 2026 మే మధ్యలో ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిరసన జ్వాలలు చెలరేగాయి. ఉపాధి అవకాశాలు లేక సోషల్ మీడియా, స్వతంత్ర జర్నలిజం, సమాచార హక్కు చట్టం క్రియాశీలత వైపు మల్లుతున్న నిరుద్యోగ యువతను ఉద్దేశించి వారు వ్యవస్థపై దాడి చేసే బొద్దింకలు, సమాజాన్ని పట్టిపీడించే పరాన్న జీవులంటూ పోల్చిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్ని తీవ్రంగా గాయపరిచాయి. అయితే ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేశారని, ఉన్నత ప్రభుత్వ వృత్తులలోకి ప్రవేశించడానికి నకిలీ డిగ్రీలను ఉపయోగించే మోసగాళ్లను ఉద్దేశించి అన్నవే తప్ప సాధారణ నిరుద్యోగ యువతను ఉద్దేశించినవి కావని వివరణ ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు నెటిజన్లు కేవలం ఆన్లైన్ వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేసి వదిలేస్తారు. కానీ ఈసారి డిజిటల్ క్రియేటర్లు జెన్జెడ్ యువత రూటు మార్చారు. తమను ఉద్దేశించి అన్నట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఆ అవమానకరమైన పదాలనే వారు ఆయుధాలుగా మార్చుకున్నారు. తమను బొద్దింకలు, పరాన్న జీవులు అంటారా? అయితే ఆ పేర్లతోనే మేము ఉద్యమిస్తామంటూ ఆ పదాలను సామూహిక రాజకీయ ఆవేశానికి, డిజిటల్ ప్రతిఘటనకు సజీవ చిహ్నాలుగా మార్చేశారు. వ్యవస్థలోని లోపాల్ని ప్రశ్నిస్తూ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ జన్జీ ఉద్యమ ఆశలకు జీవం పోస్తుంది. దీని స్ఫూర్తితోనే తెలంగాణలో ఎండ్రిన్ పార్టీ పురుడు పోసుకోబోతోంది. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడిన మాటలు ఆయన మెడకు చుట్టుకోబోతోంది. రాజ్యాంగ వ్యవస్థలపై ఏకపార్టీ గుత్తాధిపత్యం అప్రజాస్వామిక నియంతృత్వానికి దారితీస్తుంది. రాజకీయ ఆధిపత్యం ఇలాగే కొనసాగితే జన్జీ ఉద్యమానికి బాటలు వేయడం ఖాయమే అనిపిస్తోంది. సహజంగానే పాలక వ్యతిరేక రాజకీయ శక్తులు సోషల్ మీడియా ఫాలోవర్స్ లో చేరిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపైన, వ్యవస్థలపైన వ్యంగ్య ప్రశ్నలు సంధిస్తూ పుట్టుకొచ్చిన ఆన్లైన్ వేదికగా దూసుకుపోతుండటంతో నిజంగానే భవిష్యత్తులో రాజకీయ పార్టీలుగా ఆవిర్భవిస్తాయా, జన్జీ వంటి సరికొత్త ఉద్యమానికి వేదిక అవుతాయా అన్న చర్చలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రాంతీయవాదమే ఓట్లను శాసిస్తాయి. కానీ సీజేపీ సంచలనంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులవుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనరేషన్ గ్యాప్ అనే కొత్త అంశం తెరపైకి రాబోవడం ఖాయంగా కనిపిస్తుంది. జంజీగా అని పిలిచే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన యువత రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకోవడమే అని అనిపిస్తుంది. నిరసనలు, పోరాటాలతో ప్రభుత్వాలను గద్దెదించిన చరిత్ర ఉన్న ఈ తరం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవేళ అదే జరిగితే రాబోయే రోజుల్లో పాలకులకు ఎదురు కాబోయే అతిపెద్ద సవాలే అవుతుంది. ఎందుకంటే జంజీ తరం ఓటర్ల మనస్తత్వం ఇంతకుముందు తరాల కంటే కూడా డిఫరెంట్. వీరు పుట్టినప్పటి నుండి మోడీ పాలనను మాత్రమే చూస్తూ పెరిగారు. అంతకుముందున్న కాంగ్రెస్ హయాం నాటి పరిస్థితులు, స్కామ్ల గురించి పెద్దగా తెలియదు. కేవలం చదివి తెలుసుకున్నవే కానీ ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. అందుకే బీజేపీని ఒక ప్రత్యామ్నాయంగా కాకుండా ఒక స్థిరపడిన వ్యవస్థగానే చూస్తోంది జంజీ తరం. వ్యవస్థలో లోపాలు కనిపిస్తే ప్రశ్నించే తత్వమే జంజీల బలం. ఎందుకంటే పార్టీల పట్ల గుడ్డి భక్తి ఉండదు. కోరుకునేది కేవలం ఫలితాలు మాత్రమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఉద్యోగాలు వేసే పరిస్థితి అస్సలు లేదు. ఎంట్రీని తాగండి, ఎంట్రీలు తాగినా కూడా నేను వేసేలే అంటున్నాడు. ఆ ఎంట్రీని కొనుక్కోవడానికి కూడా మాతో డబ్బులు లేవు. అట్లా తలా ఒకటి అదొక ఒక పథకమైన ఎంట్రీని పంచడం అని ఒక పథకమైన పెట్టి నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డబ్బు ఇచ్చినా తాగి చచ్చిపోతాం. ఓటేసే పరిస్థితి కాదు, చెప్పు దెబ్బలే అని ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. రాజకీయ పార్టీలకు గుర్తులుంటాయి, జెండాలుంటాయి, ఎన్నికల మేనిఫెస్టోలు ఉంటాయి.
కానీ ఇక్కడ మాత్రం బొద్దింకలే పార్టీగా మారిపోయాయి. అధికార పార్టీ కాదు, ప్రతిపక్షం కాదు, అయినా దేశ రాజధానిలో హల్చల్ సృష్టించింది కాక్రోచ్ జనతా పార్టీ. జెన్జీ చేతిలో మీమ్ పడితే బొద్దింక కూడా పొలిటికల్ లీడర్ అయిపోతుందని నిరూపించింది. ఎందుకంటే ఇప్పటి రాజకీయాల్లో ప్రెస్ మీట్ కంటే మీమ్ వేగంగా పరిగెడుతోంది. ఒక ఫోటో, ఒక ట్వీట్, ఒక వీడియో దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. ఈ తరం చేతిలో మీమ్ ఉంటే మిసైల్ కంటే పవర్ఫుల్ అని రుజువు చేసింది. ఈ కథలో హీరోలు లేరు, విలన్లు కూడా లేరు. ఉన్నది ఒక్క ప్రశ్న మాత్రమే. దేశ రాజధానిలో బొద్దింకలే చర్చనీయాంశం కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బొద్దింక చిన్నదే, కానీ అది లేవనెత్తిన ప్రశ్న పెద్దది. ప్రజల గొంతుక వినిపించకపోతే మీమ్స్ మాట్లాడతాయి. చిన్న చిన్న పరిపాలనా లోపాలు డిజిటల్ యుగంలో పెద్ద రాజకీయ చర్చలుగా మారుతున్నాయి. ఇప్పుడున్న జెన్జీ రాజకీయ కమ్యూనికేషన్ పాత శైలిని పూర్తిగా మార్చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ అదే నిరూపించింది. కేంద్రం దూకుడుకు ఒక రకంగా ముక్తాడు వేసింది. మన రాజకీయాల్లో ప్రతి తరం తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. స్వాతంత్రం తర్వాత, మరీ ముఖ్యంగా 1990ల తర్వాతి తరం ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధిని ప్రాధాన్యంగా చూసింది. ఇప్పుడు రాజకీయాలపై అత్యధిక ప్రభావం చూపబోతున్న తరం జెన్జీ. ఈ తరం ఓటర్ల ఆలోచన విధానం గత తరాలతో పోలిస్తే భిన్నంగా ఉండడం వల్ల రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓటు హక్కు పొందుతున్న జెన్జీ యువతలో చాలా మంది నేటి పాలకుల్ని చూస్తూ పెరిగారు. అందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలు, విధానపరమైన వైఫల్యాలు వీరికి ప్రత్యక్ష అనుభవం లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాకుండా ఇప్పటికే స్థిరపడిన పాలనా వ్యవస్థగా చూసే ధోరణి ఈ తరంలో కనిపిస్తోంది. అంటే దీని అర్థం జెన్జీ ఒకే పార్టీకి శాశ్వతంగా మద్దతు ఇస్తుందనే కాదు. ఈ తరం వ్యక్తుల ఆలోచనల్లో వ్యక్తి లేదా పార్టీ కంటే పనితీరు, దానివల్ల వచ్చే ఫలితాలు, పారదర్శకతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సోషల్ మీడియా, డిజిటల్ సమాచార ప్రపంచంలో పెరిగిన జెన్జీ ప్రభుత్వ నిర్ణయాలను తక్షణమే విశ్లేషిస్తారు. మంచి పనిని ప్రశంసించడమే కాకుండా లోపాలు కనిపిస్తే అదే వేగంతో ప్రశ్నించే స్వభావాన్ని ప్రదర్శిస్తారు. మేము పొర్లు దండాలు పెట్టినా, అతని ముందు పోయి గడ్డి మందు తాగినా కూడా, ఎలాంటి మందులు తాగినా కూడా అతను రెస్పాండ్ అయ్యే విధంగా లేడు. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఎప్పటికీ రాదు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కూడా రేవంత్ రెడ్డి. మార్పు అన్నాడు. ఆ మార్పు ఎట్లుంటుందో చూడండి రాబాయ్ అని ఇప్పుడు తెలిసినట్టు చేస్తుంది సీఎం. మా చెప్పులతోటి మమ్మల్ని కొట్టుకునే విధంగా చేస్తుంది. జెన్జీ రాజకీయ ప్రవర్తనలో మరో ప్రత్యేకత ఏమిటంటే సంప్రదాయ రాజకీయ విధేయత తక్కువగా ఉండడం. కుటుంబం ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో అదే పార్టీకి ఓటు వేయాలనే భావన కంటే తమకు నచ్చిన అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉపాధి, విద్య, జీవన వ్యయం, డిజిటల్ స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలు వీరి ఓటింగ్ నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. అదే సమయంలో ఈ తరం నిరసనలు, ఉద్యమాలు నిర్వహించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. సంప్రదాయ ర్యాలీలతో పాటు సోషల్ మీడియా ప్రచారాలు, డిజిటల్ క్యాంపెయిన్లు, ఆన్లైన్ ప్రజాభిప్రాయ సేకరణ వంటి మార్గాలను సమర్థంగా వినియోగించగల సామర్థ్యం వీరిది. ఒక అంశంపై అసంతృప్తి పెరిగితే అది తక్కువ సమయంలోనే దేశవ్యాప్త చర్చగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే జెన్జీ అసంతృప్తిని రాజకీయ పార్టీలు తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ బాధలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కూడా లేదు. వీళ్ళంటున్న ప్రజాపాలన లాగా లేదు, ఇది ప్రజాప్రభుత్వం వల్ల లాగా లేదు. మేము పాపం మా చెప్పుతూనే మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా, ఆ రోజు మిమ్మల్ని నమ్మి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ రోజు ఆ ఎంట్రీలో భాగం మీకు కూడా ఉంది. ఇప్పటికి కూడా వీళ్ళు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చకపోతే ఈ నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని యువత ఏం తలుచుకుంటే ఎవరిని తీసుకొచ్చారో ఖచ్చితంగా మీరు తెలంగాణలో ఖచ్చితంగా దీన్ని మీరు ఫేస్ చేయబోతున్నారని ఒక నిరుద్యోగ నేను మీకు హెచ్చరిస్తున్నాను. అయితే జెన్జీని పూర్తిగా ఒకే విధంగా చూడడం కూడా సరైంది కాదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, విద్యాస్థాయి, ఆర్థిక పరిస్థితులు, ప్రాంతీయ అంశాల ఆధారంగా వారి అభిప్రాయాల్లో వైవిధ్యం ఉంటుంది. కాబట్టి మొత్తం జెన్జీ ఒకే రాజకీయ వైఖరిని కలిగి ఉందని చెప్పడం కంటే ఈ తరం సంప్రదాయ రాజకీయ లెక్కలకు సవాల్ విసురుతోందనే అనుకోవాలి. ఏమైనా రాబోయే ఎన్నికల్లో జెన్జీ ఓటర్లు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమైన వర్గంగా మారే అవకాశం ఉంది. ఈ తరం అంధవిశ్వాసం కంటే జవాబుదారీతనం, ప్రచారాల కంటే ఫలితాలు, భావోద్వేగాల కంటే పాలనలో పనితీరును ఎక్కువగా అంచనా వేసే అవకాశం ఉంది. అందుకే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ జెన్జీ ఆశలు, ఆకాంక్షల్ని అర్థం చేసుకోవాలి. వారి ఆశయాలకు, ఆశలకు అనుగుణంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో రాజకీయాల దిశను నిర్ణయించడంలో ఈ తరం కీలక పాత్ర పోషించబోతోందన్నది సుస్పష్టం.
ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.